పట్టరానే 2 లక్షల ఆశ కింటాకి 500 వచ్చిందంటే ఆశపడ్డరు. ఇక లేడు ఆడవాళ్ళు పాపం ముసలోళ్ళు 2000 కేసీఆర్ గారు ఇచ్చి 200 నుంచి 2000 ఇచ్చే వారికే కేసీఆర్ గారు పెద్ద కొడుకు అనుకున్నారు. 4000 వారికే పొట్టుడే నాకు పెద్ద కొడుకు అనుకున్నారు. ఇక పొట్టుడు ఏం చేసాడు ఇప్పుడు? డిసెంబర్ 9 అన్నాడు, మళ్ళీ జాడలేదు పొత్తలేదు. ఆడవాళ్ళకు దంచు 2500 ఇస్తారన్నాడు. అన్ని పోయినాయి. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడుకునే శక్తి నాకున్నది. కడియం శ్రీని ఒక మోసగాడు, కడియం శ్రీని అబద్ధాల కోరు. కడియం శ్రీ చదివించింది మా నాయన. ఏం కాదు. రేవంత్ రెడ్డి ఒక మోసగాడు, అబద్ధాలు మాట్లాడతాడు. నా శిష్యుడే, నేను ఎప్పటికి తిడతా అబద్ధాలని మోసాలు చేయకు, డబ్బులు సంపాదించుకోవాలి. దయన్నా నీ తిరుగుంటే నడవలేదు. 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అయ్యిండు మోసాలు చేసి. నేను 7 సార్లు గెలిచినా జనం ఇట్టు వచ్చారు అంటే అబద్ధాలను మోసగాడే పైకి వచ్చినట్టున్నాడు. దయచేసి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, సంవత్సరం లోపట్నే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా ఎవరు ఆపలేదు. మీరు ఒక్క పని చేయలేదు. జనాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఉండడు. గ్రామాలకు పోతే ఎమ్మెల్యేలు తరిగి కొడతారు, వాళ్ళు చేసిన పనులు చేయలేదని. అప్పుడు విధి లేక బీజేపీలోకి పోతారు. ఆ బీజేపీలో పోయి వచ్చిన ఆ రోజుల ఇప్పుడు కేసీఆర్ ఒప్పించి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మర్చిపోదామా? ఈ రోజు కరెంట్ వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, 5 నెలల బట్టి చెక్కులు రాలే. బంగారం పక్కకు పెట్టు, 1,00,000 రూపాయలు రాలే. కేసీఆర్ కిట్ రాలే. సిగ్గు లేకుండా కాంగ్రెస్ కూటడికి ఎక్కడిది అని నేను అడుగుతున్నాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కటన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ బస్సులు చేసిన 3 నెలల బస్సులు సీజ్ అవుతాయి. బస్సులు లాస్ వచ్చి కండక్టర్లకు డ్రైవర్లకు జీతాలు ఇస్తలేవు. 3 నెలల బంద్ కాబోతున్నాయి. మహిళలకు ఫ్రీగా ఇచ్చినప్పుడు నెలకి ఎంత అవుతుందో వాళ్ళ ఖర్చు మళ్ళీ వేయాలా అవుతా? ప్రభుత్వం వేస్తలేదు, వాళ్ళ జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పెట్టినామన్నావు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే డాక్టర్లు అంటారు మాకు పైసలు పడాయి, పైసలు పెట్టుకొని ఆపరేషన్ చేసుకోమంటారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి అడుగు హక్కున్నదా? ఇంకా ఝాన్సీలో ఆ కోడల్ని అడదలుచుకోలే. వాళ్ళ తెలియదు రాజకీయాలంటే. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, నేను వాళ్ళని అనదలుచుకోలే. వాళ్ళు ప్రజల గురించి చెప్తారు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, రాజకీయ చరిత్రలో నాకు ఒక మచ్చలేదు. ఏదో అబద్ధ మాటలతో ఏడ్చి గగ్గోలు చేసి గెలిచారు. నేను చేసిన పనులు పూర్తి చేయండి, మీరు కొత్త పనులు అవసరం లేదు. 1000 కోట్ల పనులు చేశాను నేను, అవి పూర్తి చేయండి. మంజూరైనాయి. నిర్మల్నే ఇంకా 10 కోట్ల పనులు ఉన్నాయి, నేను మంజూరు చేసినాయి. మీరు కొత్త చేయనవసరం లేదు. ఆ నిర్మల్ చెల్లకు నీళ్లు తీసుకురండి.